వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 అయినా సరే ఇంతవరకు కూడా విడిచిపెట్టలేదు, కనీసం భోజనం కూడా తీసుకురాలేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ మాధురి పోలీస్ స్టేషన్ వద్ద ఏదైతే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే దువ్వాడ మాధురికి సంబంధించి నిరసన నేపథ్యంలో పోలీసులు కూడా మాధురితో పాటు తన వెనక వచ్చిన అనుచరులను కూడా పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ బయట నుండి దువ్వాడ మాధురి బయటకు వచ్చారు. అసలు లోపల ఏం జరిగింది, దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునే మాధురి గారు, ఇప్పుడు సుమారు 6 గంటలు అవుతుంది, ఇంతవరకు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఒక స్పష్టత రాలేదు. రిమాండ్కి తరలిస్తారు. అసలు పోలీసులు ఏం చెప్పారు? అంటే ఇంతవరకు ఏది కూడా క్లారిటీ లేదు. మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఏంటి అసలు ఏ కేసు మీద దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు? అసలు ఎప్పుడు కేసు ఇది? ఎందుకు మీ అందరికీ తెలిసిందే, 2025లో ఇది. అప్పుడు శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. సో ఆ టైంలో శ్రీనివాస్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రశ్నించడం మానేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా చోట్ల శ్రీనివాస్ గారి మీద కేసులు పెట్టడం జరిగింది. అది 2025లో. ఈ కొత్తూరు స్టేషన్ నుంచి కూడా వచ్చి మనకు 41A నోటీస్ అప్పుడే ఇష్యూ చేసేసారు 2025లో. సో ఇంకేమైనా ప్రొసీడింగ్స్ ఉంటే కోర్టులో చూడాలి, మళ్ళీ స్టేషన్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ ఈ మధ్య శ్రీనివాస్ గారు మళ్ళీ అచ్చెన్నాయుడు మీద ఈ రైస్ కుంభకోణం మీద మాట్లాడడం జరిగింది. సో దానికోసం మాట్లాడారని చెప్పి మళ్ళీ బెదిరించడానికో భయపెట్టడానికో ఏంటో తెలీదు. ఈ మధ్యన కళింగ కమ్యూనిటీ పరంగా కూడా శ్రీనివాస్ గారు కమ్యూనిటీ కోసం బాగా పోరాడుతున్నారు. ఆ విధంగానే కమ్యూనల్గా పిక్నిక్ కూడా పెట్టారు. అప్పుడు దగ్గర 60,000 మంది కమ్యూనల్గా కూడా చాలా హాజరై చాలా మద్దతు తెలిపారు. శ్రీనివాస్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఈ కళింగ కమ్యూనిటీ స్ట్రెంథన్ అవ్వడం కోసం ఎక్కడైతే స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారో ఆ గొంతుని పిసికేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి అచ్చెన్నాయుడు ఇవన్నీ కుట్రలు పన్నుతున్నాడు. సో శ్రీనివాస్ గారు సైలెంట్ అయిపోతే మొత్తం మిగతా కమ్యూనల్గా కూడా అందరూ భయపడతారని ఆలోచిస్తున్నారు. కానీ మరింత ఉద్రిక్తం అవుతుందని తెలియట్లేదు అచ్చెన్నాయుడు. తెలుసుకోమని నేనైతే హెచ్చరిస్తున్నాను. నువ్వు ఎంత తొక్కాలని చూస్తే అంత లేచే కమ్యూనిటీ కళింగ కమ్యూనిటీ, కాబట్టి జాగ్రత్తగా ఉండమని అయితే నేను చెప్తాను. అయితే జనరల్గా చూసుకుంటే సుమారు 5 గంటలు అయిందని మీరు నిరసన తెలిపారు పోలీస్ స్టేషన్ బయట. మీపై కూడా పోలీసులు ఒక రకమైన జులుం ప్రదర్శించారు, మిమ్మల్ని కూడా ఈడ్చికెళ్లే పరిస్థితి అయితే కనిపించింది. అసలు ఎందుకు ఇంత కక్ష సాధింపు ఎవరి ఆదేశాల మేరకు జరుగుతుందంటారు? ఇవన్నీ క్లియర్ కట్గా అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే, ఇంకా పై వరకు ఏమి ఉండదు. ఇదంతా క్లియర్ కట్గా అచ్చెన్నాయుడు ఆదేశాలే. అచ్చెన్నాయుడు ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే ఇంతసేపు స్టేషన్లో కూర్చోబెట్టారు. లేదంటే అసలు ఏముందని ఈ కేసులో ఇంత డెప్త్ లేకుండా ఇంతసేపు స్టేషన్లో కూర్చోబెట్టాల్సిన అవసరం సిట్టింగ్ ఎమ్మెల్సీకి పొద్దున్న 11 గంటలు తీసుకొచ్చి ఇప్పుడు 6 గంటల వరకు కూర్చోబెట్టారంటే దీని వెనక అతను బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏమున్నాయో అర్థం చేసుకోవాలి. బట్ అచ్చెన్నాయుడు ఒకటి చెప్తున్నాను, కర్మ ఈజ్ బ్యాక్. నీవు కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. నువ్వు చాలా దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నావు, చాలా బూకబ్జాలు చేస్తున్నావు. మొన్న దళితులు ఇల్లు ఒకటి కూల్చేస్తావు, మన కొత్తపల్లి నియోజకవర్గంలో దళితులు ఇల్లు కూల్చేసి చాలా దౌర్జన్యాలు చేస్తున్నావు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు హిట్ బ్యాక్, నీ కర్మ అనేది ఖచ్చితంగా నీ తగులుతుంది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారో అప్పటికి వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. అప్పటి కేసులు ఇప్పుడు వెంటాడుతున్నాం అనుకోవచ్చు. మరి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఎవరైనా నాయకులు కానీ సంబంధిత లీడర్స్ కానీ ఎవరైనా మీకు ఫోన్ చేశారా? మీకు ఏమైనా సంఘీభావం తెలిపారు? ఎవరూ లేదు. ఇంతవరకు పార్టీ నుంచి ఎటువంటి సంఘీభావం లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. కేవలం ప్రజలే మద్దతు తెలిపారు శ్రీనివాస్ గారికి. తను ఏ ప్రజలను అయితే నమ్ముకున్నారో ఆ ప్రజలే శ్రీనివాస్ గారికి మద్దతునిచ్చారు. ఆ ప్రజల అభిమానంతో వచ్చారు, మనం పిలవకుండానే ఆ ప్రజలే ధర్నాలు చేశారు. ఇంతవరకు పార్టీ నుంచి ఏది కూడా లేదు. పార్టీ పరంగానే శ్రీనివాస్ గారు ఇన్ని ఎదుర్కొంటున్నారు. పార్టీ పరంగానే మా మైండ్స్ ఆగిపోయాయి. పార్టీ పరంగానే మేము చేసిన పోటు బిల్స్ ఆగిపోయి అన్నీ నష్టపోయాము. మేము పార్టీ పరంగా పార్టీలో మొత్తం కొలాప్స్ అయిపోయాము. అయినా సరే పార్టీ ఏ విధంగా కూడా ఆదుకోవట్లేదు. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తారని పార్టీ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్కి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం అని చెప్తున్నారు. జగనన్న కోసం ప్రాణాలని ఇస్తానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి నేను ఇన్ని పార్టీల నుంచి శ్రీనివాస్ గారు కాలున్నప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, మన పార్టీ మారిపోదాం, మనకి విలువ లేని చోటు వద్దున్నప్పుడు కూడా శ్రీనివాస్ గారు దాన్ని జగన్మోహన్ రెడ్డే ప్రాణం అనుకొని ఇంతవరకు ఈ రోజు వరకు అతనే ప్రాణం అనుకొని బ్రతుకుతున్నారు. నేటి కూడా అతని వాయిస్ కూడా అలాగే వినిపిస్తున్నారు. నాకు పార్టీతో సంబంధం లేదు,
లేదు, నా జగన్మోహన్ రెడ్డి అంటే నా దైవం అని చెప్పి బ్రతుకుతున్న వ్యక్తికి మీరు ఇలా చేస్తే మీకు ఇంకా ప్రజల్లో ఏం గౌరవం ఉంటుంది, ప్రజల్లో మీకు అభిమానం కూడా కరువైపోతారని నేనైతే చెప్తాను. అంటే ఇప్పటివరకు సుమారు 7 గంటలు గడుస్తుంది. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ని రిమాండ్కి తరలిస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రిమాండ్కి తరలిస్తే మరి ఇంకా ఉధృతం అవుతుంది. ఇంకా కమ్యూనిటీలు కూడా ఇంకా స్ట్రాంగ్గా బలపడాల్సిన టైం వస్తుంది. కళింగులు కూడా అందరూ మేల్కోవాలి. ఇది ఒక శ్రీనివాస్ గారికి జరుగుతున్న ఇది కాదు, మన టోటల్ కమ్యూనిటీకి జరుగుతున్నదాన్ని అందరూ గమనించి ఏకమవ్వాలి. లేదంటే ఇంకా మన ఎంత అధపాతాలకు వెళ్ళిపోతామని తెలుపుతున్నాం. ఇప్పుడు మీరు కూడా లోపలికి వెళ్ళారు, దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా మాట్లాడారా, ఏం చెప్తున్నారు అసలు? నేనేం మాట్లాడలేదండి, మమ్మల్ని బయట సపరేట్గా పెట్టారు, మేము వచ్చాము, వెయిట్ చేస్తాం కాసేపు. ఇంతవరకు కూడా ఆయన భోజనం కూడా చేయలేదని చెప్తున్నారు. ఏమైనా ఇచ్చారా పోలీసులు? లేదు. అల్టిమేట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వానికి మీరు ఫైనల్? అదే, కూటమి ప్రభుత్వం ఇలాంటి నీచమైన రాజకీయాలు పక్కన పెట్టండి. జిల్లాలో చాలా అవినీతి జరుగుతుంది, యువత చాలా చెడుదారులు పడుతున్నారు, చాలా మర్డర్లు అవుతున్నాయి, చాలా రేపులు అవుతున్నాయి, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటి మీద దృష్టి పెడితే మళ్ళీ మీకు కనీసం మీ ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇవన్నీ చూసి గమనించండి. లేనిపోని కేసులు పెట్టి ఇలాగా అక్రమ కేసులు బనాయించి ఇలా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇలా స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెడితే మీకు సాటిస్ఫై అవుతామో, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు, మేల్కోండి. ఇది ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీకి సంబంధించి అక్రమ పోలీసు నిర్బంధనకు సంబంధించి దువ్వాడ మాధురి అయితే తీవ్రంగా పరిగెట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ను అరగంటలో విడుదల చేయకపోతే మా కార్యాచరణ వేరేలాగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి వైసీపీ పార్టీ నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్కు మద్దతు రావాలని, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ ప్రాణమని చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై ఆలోచించాలని దువ్వాడ మాదిరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ నిర్బంధం సంబంధించి కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉధృత వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు.